January 12th స్వామి వివేకానంద జన్మదినం. స్వామి వివేకానంద అంటే మనందరికీ గుర్తుకొచ్చే కోట్, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈస్ రీచ్డ్. స్వామి వివేకానంద 1863లో జన్మించారు. ఆయన ఒరిజినల్ పేరు నరేంద్ర దత్త. అయితే ఆయనకి చాలా క్వశ్చన్స్ ఉండేవి. అసలు హిందూయిజం అంటే ఏంటి, నేను ఎందుకు ఇది ఫాలో అవ్వాలి అని చెప్పి. చాలా ర్యాషనల్ అండ్ విచ్ ఈస్ వెరీ నైస్. మనందరికీ కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉండాలి. కానీ క్వశ్చన్స్ అడిగి వేరే వాళ్ళని కించపరచడం కాదు. క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్స్ తెలుసుకోవడం కూడా గొప్పే. ఇదే పాతలో స్వామి వివేకానంద ఆన్సర్స్ తెలుసుకుంటూ శ్రీ రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆయనకి ఆన్సర్స్ దొరికాయి. అప్పటి నుంచి ఆయన మంక్ హుడ్ తీసుకొని ఆయన స్పిరిచువల్ నేషనలిజం అనేది స్ప్రెడ్ చేశారు. మనం ఎన్నో స్పీచెస్ విన్నాం స్వామి వివేకానందవి. అయితే 1893లో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో ఆయన స్పీచ్ మోస్ట్ ఫేమస్. ఒకసారి అది విందాం. Sisters and brothers of America, I thank you in the name of the most ancient order of monks in the world. I thank you in the name of the mother of religions. And I thank you in the name of the millions and millions of Hindu people of all classes and sects. My thanks also to some of the speakers on this platform who, referring to the delegates from the Orient, have told you that these men from far-off nations may well claim the honor of bearing to different lands the idea of toleration. I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. We believe not only in universal toleration, but we accept all religions as true. I am proud to belong to a nation which has sheltered the persecuted and the refugees of all religions and all nations of the earth. ఆయన అసలు ఎంత ఇన్స్పిరేషన్ కదా మనందరికీను. 100 ఏళ్ల తర్వాత విన్నా కూడా ఆయన స్పీచ్ అంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది మనకి. స్వామి వివేకానంద కేవలం హిందూయిజాన్ని స్ప్రెడ్ చేయలేదు, స్పిరిచువల్ నేషనలిజం అనే కాన్సెప్ట్ని స్ప్రెడ్ చేశారు. అంటే మనము మన ధర్మాన్ని పాటిస్తూనే మన దేశాన్ని కూడా ప్రేమించాలి అని. దేశం అంటే ఏంటి, ఇప్పుడు నేను అమెరికాలో ఉంటాను, కానీ అమెరికాని కూడా రెస్పెక్ట్ చేయాలి, ఇండియాని కూడా రెస్పెక్ట్ చేయాలి. అలానే మన మాతృభూమిని మర్చిపోకూడదు, మనకు అన్నం పెడుతున్న భూమిని కూడా మర్చిపోకూడదు. మీరు ఏ ధర్మమైనా సరే మీ దేశాన్ని ప్రేమించడం నేర్చుకోండి. అందరం కూడా స్వామి వివేకానందాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. స్పిరిచువల్ నేషనలిజం, ఫియర్లెస్నెస్ అండ్ సర్వీస్ యాజ్ వర్షిప్. జై హింద్, జై భారత్. ఉత్తిష్టత జాగ్రత్ ప్రాప్య వరాన్ని బోధత, క్షురస్య ధారా నిశిత దురత్యయా దుర్గం పతస్థ కవయో వదంతి. Arise awake, having reached the great, learn. The edge of a razor is sharp and impassable. That path, the intelligent say, is hard to go by.